ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడిన రోమా చక్రవర్తుల గురించినటువంటి పరిచయాన్ని మనం నేర్చుకుందాం. ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాలలో చివరి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం క్రీస్తుకు ముందు స్థాపించబడి క్రీస్తు తదనంతరము కూడా కొనసాగినట్టుగా వీరి పరిపాలన చరిత్రలో మనం చదువుకుంటాం. అయితే అందరి చక్రవర్తుల గురించి కాదు, కానీ మనకు బైబిల్లో చెప్పబడిన, బైబిల్లో ప్రస్తావించబడిన చక్రవర్తులను గురించి మాత్రమే మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ప్రేమ దేవుని పిల్లలారా, మొట్టమొదట మనకు కనిపించే బైబిల్లో రోమా చక్రవర్తి లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో కనబడతాడు. అక్కడ యేసుక్రీస్తుల వారు మరికొన్ని దినాలలో ఆయన జన్మించబోతున్నాడు అనగా అప్పటికి అధికారంలో ఉన్న వ్యక్తిగా కైసరు ఔగుస్తు అని మనం చదువుకుంటాం. 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను అని. కనుక ఇక్కడ మొదటి చక్రవర్తిగా మనకు బైబిల్లో కైసరు ఔగుస్తు మనకు కనబడతాడు. కనుక మనం మొదటగా ఈ కైసరు ఔగుస్తు ఎవరు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే, అతని కన్నా ముందు రోమా సామ్రాజ్యాన్ని ఏలినటువంటి అధిపతులు, రాజులు, వారంతా కూడా రాజులుగా మాత్రమే పిలువబడతారు. కానీ ఇక్కడ చెబుతున్నటువంటి ఈ ఔగుస్తు, అగస్టస్ అన్నారు ఇతన్ని ఇంగ్లీష్లో, ఇతని దగ్గర నుంచే చక్రవర్తులుగా పిలవటం అనేది ప్రారంభమైంది. అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే, రోమా చక్రవర్తులలో మొదటివాడు ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపించే కైసరు ఔగుస్తు. ఇతనికి పేరు ఎలా వచ్చింది అనగా, ఇతను సీజర్ వంశీయుడు. అనగా ఇతని కన్నా ముందు మార్కో యాంటోనీ, ఆయన కన్నా ముందు జూలియస్ సీజర్ మనకు కనబడతాడు చరిత్రలో. ఈ జూలియస్ సీజర్ గారికి ఇతను మేనకోడలి కొడుకు అవుతాడు. అంటే జూలియస్ సీజర్కు పిల్లలు లేరు. తన మేనకోడలి కొడుకుగా ఇతను ప్రారంభం నుంచి కూడా అగస్టస్గా పిలువబడ్డాడు, కానీ యాక్టేవియస్గా పిలువబడతాడు. ఎప్పటి వరకు యాక్టేవియస్గా పిలువబడ్డాడు అని చరిత్ర చెబుతుంది. క్రీస్తుకు పూర్వం 27వ సంవత్సరం వరకు ఇతన్ని యాక్టేవియస్గానే చెప్పారు. వాస్తవానికి ఇతని పేరు యాక్టేవియస్ సీజర్ అన్నారు. మరి అగస్టస్ అనేది ఎలా వచ్చింది, ఔగుస్తు అనేది ఎలా వచ్చిందంటే దీనికి ఒక కారణం ఉంది. 31 BC, క్రీస్తుకు పూర్వం 31వ సంవత్సరంలో మార్కో యాంటోనీ, అలానే ఈజిప్టు రాణిగా ఉన్న క్లియోపాత్రా, వీరిద్దరిని కూడా యాక్టియం యుద్ధంలో ఈ యాక్టేవియస్ లేదా మనం చెప్పుకుంటున్న ఔగుస్తు ఇతను ఓడిస్తాడు. ఇతను ఓడించడంతో అక్కడి నుంచి చక్రవర్తిగా పిలవటం ప్రారంభమైంది. 27లో రోమా సెనెట్ అంతా కూడా కూర్చొని ఆలోచించి ఇతను గౌరవార్థం అగస్టస్ అనేటువంటి బిరుదుని ఇతనికి ఇవ్వటం జరిగింది. అగస్టసస్ అనేటువంటి బిరుదు ఎప్పుడైతే ఇతనికి ఇవ్వటం జరిగిందో అక్కడి నుంచి ఇతనిక సీజర్ అగస్టస్ అని పిలువబడటం స్టార్ట్ అయింది. అంటే కైసరు ఔగుస్తు అని. అగస్టస్ అనగా పూజనీయుడు, పూజార్హుడు అని అర్థం. ఇంకొక విషయం కూడా ఇక్కడ మీకు తెలియటం అవసరం. ఇతను జూలియస్ సీజర్ యొక్క మేనకోడలి కొడుకని ఈ యాక్టేవియస్ లేదా కైసర్ ఔగుస్తు గురించి చెప్పాను. ఈ జూలియస్ సీజర్ అధికారంలో ఉంటున్న సమయంలో అతను రోమా క్యాలెండర్ను ఒకటి అమల్లోనికి తీసుకుని వచ్చాడు. అయితే ఆ రోజు ఉన్నటువంటి ఈ రోమా సెనెట్ అంతా ఆలోచించి ఈ సీజర్ గారి గౌరవార్థం ఆయన ప్రతిపాదించిన క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ క్యాలెండర్లో అతను పుట్టినటువంటి నెల, ఆ నెలను ఆ క్యాలెండర్లో చేర్చడం జరిగింది అతని పేరు మీద. అందుకే జూలియస్ అనేటువంటి ఆయన పేరుతో జూలై అనేటువంటి నెలను తీసుకొని వచ్చారు. అంటే ఆయన జూలై నెలలో జన్మించడం జరిగింది. కనుక ఈ జూలియస్ అన్న పేరుతో జూలై, అంటే ఈ జూలై మాసానికి ఆ రాజు పేరే పెట్టడం అనేది జరిగింది. అలానే ఈ కైసర్ ఔగుస్తు, అగస్టస్ సీజర్ అన్నారు కదా, సీజర్ అగస్టసస్ అని. అయితే ఈ సీజర్ అగస్టస్ అనేటువంటి ఇతని పేరునే జూలై నెల తర్వాత వచ్చేటువంటి నెల ఆగస్ట్. ఇది ఇతని పేరు ఈ ఆగస్టు నెలకు, జూలై తర్వాత వచ్చేటువంటి ఆగస్టు నెలకు అన్నది పెట్టడం జరిగింది. అందుకే ఈరోజు మనం జూలై
ఆగస్ట్ అని మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ఇవి జూలియస్ సీజర్ నుంచి వచ్చినటువంటి తన పేరు మీద వచ్చినటువంటి నెల జూలై నెల అయితే, ఆగస్ట్ అనేటువంటి నెల అగస్టస్ అనేటువంటి అతని పేరు మీద వచ్చిందే ఈ ఆగస్ట్ అనేటువంటి నెల పేరు. కనుక ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ కైసరు ఔగుస్తు, ఇతను పరిస్థితి కూడా, ఇతనికి కూడా పిల్లలు లేకపోవటం, ఇతని భార్య ఇతని చివరి దశలో విషమిచ్చి చంపినట్టుగా వృద్ధాప్యంలో చరిత్ర చెబుతుంది. అయితే ఇతను 31లో యుద్ధంలో గెలిచిన తర్వాత చక్రవర్తిగా పిలవటం ప్రారంభమైన తదనంతరం యెరూషలేము ఉన్నటువంటి యూదయ ప్రాంతం, అలానే సమరయ, గలిలయ, పాలస్తీనా భూభాగాన్ని అంతటినీ కూడా మహాహేరోదుకు అప్పగించి మహాహేరోదును రాజుగా పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత మహాహేరోదు క్రీస్తుకు పూర్వం 4లో చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి అర్కెలాయికి యూదయ సమరయ పైన అతని రాజుగా నియమించడం అనేది జరిగింది. కానీ అర్కెలాయి యొక్క దుష్టత్వం, ఘోరమైన క్రూరమైన ఆ పరిపాలనను బట్టి ఈ అగస్టస్ అతన్ని దేశ బహిష్కరణ చేస్తాడు. ఆ తర్వాత ముగింపులో ఇక వృద్ధుడైపోయాడు. అప్పటికి తన భార్య తనకు విషం ఇచ్చి నెమ్మదిగా మంచం పట్టి అతను మరణించాడు అన్నది చరిత్రలో ఇతని గురించి వ్రాయబడినటువంటి సత్యాలు. ఇక ఇతని పరిపాలనా కాలం అంతా కూడా మనం చూడగలిగితే క్రీస్తుకు పూర్వం 31 నుంచి చక్రవర్తిగా, క్రీస్తు శకం 14 వరకు, అనగా చక్రవర్తిగా ఇతను ఉండి పరిపాలించినటువంటి సంవత్సరాలంతా కూడా లెక్క వేస్తే 45 సంవత్సరాలు చక్రవర్తిగా పరిపాలన చేసినట్టుగా మనకున్నటువంటి ఆధారాలు. ఇది సీజర్ అగస్టస్ యొక్క చరిత్ర, కైసరు ఔగుస్తును గురించినటువంటి సమాచారం. ఇప్పటివరకు అగస్టస్ సీజర్ గురించి మనం నేర్చుకున్నాం. ఇక అగస్టస్ సీజర్ తర్వాత లేదా సీజర్ అగస్టస్ తర్వాత అధికారంలోనికి వచ్చినటువంటి చక్రవర్తి, మనకు బైబిల్లో ప్రస్తావించబడిన చక్రవర్తి లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనంలో తిబెరు కైసరు ఏలుబడిలో అని మనం చదువుకుంటాం. అనగా ఈ కైసరు ఔగుస్తు తర్వాత 2వ చక్రవర్తి ఈ తిబెరు కైసరు. ఇతని పరిపాలనా కాలం వచ్చేసి క్రీస్తు శకం 14లోనే ఈ కైసరు ఔగుస్తు చనిపోతాడు కదా. ఇతను చనిపోయిన తర్వాత 14 నుంచి క్రీస్తు శకం 37 వరకు సుమారు 22.5 సంవత్సరాల పాటు ఈ తిబెరు కైసరు ఏలుబడిలో ఉంటాడు లేదా అధికారంలో ఉంటాడు. ఇంతకీ తిబెరు కైసరు ఎవరు? ఈ తిబెరు కైసరు అగస్టస్ సీజర్ లేదా కైసరు ఔగుస్తుకు పిల్లలు లేరు అని ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. అవును, వాస్తవానికి ఈ కైసరు ఔగుస్తు భార్య జూలియస్కి ఆమెకు పిల్లలు లేరు. అయితే లివియా అని మరొక ఆవిడను భార్యగా స్వీకరించాడు ఈ కైసరు ఔగుస్తు. ఈ లివియా అనేటువంటి ఆవిడకు ఆల్రెడీ అంతకు మునుపు వివాహం అవుతుంది. వివాహమై ఒక కుమారుడు కూడా ఉంటాడు. ఆ లివియాకు మొదటి భర్త క్లాడియస్ నీరో అని. ఆ క్లాడియస్ నీరోకు లివియాకు పుట్టినవాడు ఈ తిబెరు కైసరు. ఈవిడను ఈ కైసరు ఔగుస్తు భార్యగా చేసుకోవటం మూలాన ఇక తనకు వారసులు లేరు అనేటువంటి ఆ లోటు లేకుండా ఈ లివియా యొక్క కుమారుణ్ణే తన వారసుడిగా ప్రకటించుకున్నాడు. అనంతరం తిబెరు కైసరు సింహాసనం ఎక్కాడు. ఇక ఈ తిబెరు కైసరు గురించి ఎక్కువగా చరిత్రకారులు చెబుతున్నటువంటి వాస్తవాలు, అందులో ఈ టాసిటస్ అనేటువంటి రోమా చరిత్రకారుల్లో చాలా గొప్పవాడు ఆయన వ్రాస్తున్నటువంటి చరిత్రలో ఇతని గురించి చాలా ఉదారమైనటువంటి గుణం కలిగిన వాడు, చాలా సహృదయుడు అని ఇతని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇతను అధికారంలో ఉన్న సమయంలోనే యూదయకు పొంతి పిలాతును గవర్నర్గా నియమించడం జరిగింది. ఇక పిలాతు అనగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది యేసుక్రీస్తుల వారు మరణం. అనగా యేసుక్రీస్తుల వారిని శిలువ మరణానికి అప్పగించినది ఈ పిలాతే. ఈ పిలాతును గవర్నర్గా పంపినది ఈ తిబెరు కైసరు. అంటే ఇప్పుడు మరొక విషయం కూడా మనకు అర్థమవుతుంది. అదేంటంటే ఈ తిబెరు కైసరు అధికారంలో ఉంటుండగానే యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అన్న విషయం. ఇక ఈ పిలాతు గురించి ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతను గవర్నర్గా వస్తూనే రోమా నుంచి ఈ చక్రవర్తులకు సంబంధించిన విగ్రహాలను తీసుకొని రావటం, ఆ తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి ధనాన్ని రాజకీయాలకు లేదా బయట వేరే కార్యక్రమాలకు అతను ఉపయోగించటం, అంతేకాక
యూదులలో కొందరిని, అలానే గలిలీయులలో, సమరయులలో మరి ఎక్కువ మందిని చంపించడం అనేది జరిగింది. అందుకే మనకు లూకా గారు లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట రాస్తారు. లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి వచనంలో ఈ పిలాతు గురించి చెప్పబడిన ఒక మాట మనం చూడగలిగితే, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను అన్నాడు. గలిలయులైన కొందరి రక్తమును అనగా అధికారంలోనికి వస్తూనే రక్తాన్ని చిందించినవాడుగా లేదా రక్తాన్ని ప్రవహింపచేసిన వాడుగా యెరూషలేములో ఈ పిలాతు మనకు కనపడతాడు. ఈ పిలాతు ఇక్కడ చెప్తున్న ఈ తిబెరు కైసరు ద్వారా నియమించబడిన వాడు అని. ఈ తిబెరు కైసరు యేసుక్రీస్తుల వారు బ్రతుకుండగా చక్రవర్తిగా ఉన్నాడు అన్న విషయాన్ని మీకు ముందుగా చెప్పాను. అందుకే ఇతను ఒక లూకా సువార్త 3వ అధ్యాయంలో మాత్రం ఇతని పేరును మనం చూస్తాంలే, కానీ మిగతా సందర్భాలలో యేసుక్రీస్తుల వారు జీవిస్తున్న కాలంలో కైసరు కైసరు అన్న పదాలు మాత్రం మనం వింటుంటాం. ఉదాహరణకు ఒకానొక సందర్భంలో శాస్త్రుల పరిచయాలు యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చి కైసరుకు పన్నివ్వుట న్యాయమా కాదా చెప్పు అని ఆ యేసుక్రీస్తుల వారిని శోధించుచు యేసుక్రీస్తుల వారిని ప్రశ్నలటం అనేది మనం చూస్తుంటాం. అప్పుడు యేసుక్రీస్తుల వారు మీరు ఒక నాణాన్ని నాకు ఇవ్వండి అని అడగటం, అది ఇవ్వటం, దీని మీద బొమ్మ ఎవరిది అన్నప్పుడు కైసరిది అన్నప్పుడు కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని యేసుక్రీస్తుల వారు చెప్పిన సమాధానం. అలానే లూకా సువార్త 23వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ యేసుక్రీస్తుల వారి మీద వారు మోపుతున్నటువంటి నేరాలను మనం చూస్తుంటే ఇతను కైసరుకు పన్ని ఇవ్వవద్దు అంటున్నాడు అని యేసుక్రీస్తుల వారి మీద ఒక అభియోగాన్ని మోపటం అన్నది లూకా సువార్త 23లో మనం చదువుకుంటాం. అంటే ఇక్కడ కైసరుకు పన్ని ఇవ్వటం న్యాయమా కాదా అని అడుగుతున్నటువంటి సమయంలో కానీ యేసుక్రీస్తుల వారిని తీసుకుని వచ్చి ఇక్కడ పిలాతు ముందు లేదా హేరోదు ముందు నిలవబెట్టి విచారించే సమయంలో అతని మీద మోపుతున్న నేరాలలో ఒకటైన కైసరుకు పన్నివ్వవద్దు అంటున్నాడు అనేది కానీ, ఆ సమయానికి వాళ్ళు కైసరు అని మాట్లాడుతున్నారు కదా, ఈ కైసరు అని వీళ్ళు మాట్లాడుతున్న పదం లేదా ఆ కైసరు ఎవరిని సూచించేది అన్నప్పుడు అప్పటికి ఈ తిబెరు కైసర్ని సూచించేదిగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికి రోమ్లో ఆ తిబెరు కైసరే సింహాసనం మీద కూర్చున్నాడు, చక్రవర్తిగా ఉన్నాడు కాబట్టి. ఇక ఈ తిబెరు కైసరు ముగింపులో 37లో 14 నుంచి 37 అని చెప్పుకున్నాం కదా ఇతని యొక్క పరిపాలనా కాలం. ఆ 37వ సంవత్సరం ముగింపులోనికి వచ్చేటప్పటికి అతనికి చావుబోతున్నాడు, అనగా చనిపోక ముందే అతని తర్వాత కేసు లేదా క్యాలిగులా అనేటువంటి మరొక చక్రవర్తిని అతను సింహాసనం మీద కూర్చోబెట్టి అతను మరణించడం అనేది జరుగుతుంది. అయితే ఆ కేసు గురించి, ఆ కలిగుల గురించి మనకు బైబిల్లో లేకపోయినా ఆ టైం పీరియడ్ని బట్టి ఇతని తర్వాత అతను అధికారంలోకి వచ్చాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. కానీ బైబిల్లో ప్రస్తావించబడిన మరొక 2 చక్రవర్తులు కూడా మనకు కనబడతారు. వారిద్దరి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.